లింగం గారు ఇప్పుడు రెండు రకాల విషయాలు. ఒకటి, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వాళ్ళకి ఓట్లు వేయడం మంచిదా, లేకపోతే ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం మంచిదా అన్న దాని మీద ఖచ్చితంగా ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. అదే సందర్భంలో 100 రోజుల పాలన గీటురాయిగా తీసుకొని ఒక రెఫరెండం లాగా అయినా ఎన్నికలు ఉన్నా పర్లేదు అనే విధంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ గమనిస్తే ఇప్పుడు ప్రజలు వేటిని కన్సిడర్ చేసే అవకాశం ఉందంటారు? మీరు కాంగ్రెస్ పార్టీగా వేటిని ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీకు లాభం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కో-ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ఎస్ అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమిచ్చినటువంటి ఆ రోజు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను ఇవాళ సక్సెస్ఫుల్గా 5 గ్యారంటీలని అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ మేము గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వితిన్ 48 అవర్స్నే 2 గ్యారంటీలను అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మొన్న కూడా సో అంటే గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పాలన చేసిందో మన అందరికీ తెలియదు కదా. ఇక్కడ ఎన్నోసార్లు చర్చించుకున్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా. ఎందుకంటే గత పాలన కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు. సో మనం చూసిన ఈ ఉద్యోగాల కోసమే ఎన్ని పేపర్ లీకేజీలు ప్యాకేజీల ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇదే ఎన్ని పేపర్ లీక్, ఒక టీఎస్పీఎస్ఏ 14 పేపర్ లీకేజ్ అయినటువంటి చరిత్ర కేసీఆర్ పాలన. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరంలో ఎన్ని పేరు లీకేజీలు అయి దాని పేరు మీద ఎన్ని ప్యాకేజీలు తీసుకున్నటువంటి వ్యక్తులు కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే గత పాలనకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన డిఫరెన్షియేట్ ఉంది. ఇవాళ ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. అంటే గత పాలకులు ఎంతసేపు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవాళ మన అందరం చూస్తున్నాం ఏ విధంగా లిక్కర్ మాఫియాలో ఇరుక్కున్నారు. సో గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. అదే చెప్పారు. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసే క్రమంలో ఆ పాలన వద్దనుకున్నారు కాబట్టి అసెంబ్లీలో వాళ్ళని పూర్తి స్థాయిలో తిరస్కరించేశారు, అయిపోయింది. పార్లమెంటులో ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కానీ చెప్పే మాట ఏంటి అంటే ఇక్కడ మన వాయిస్ లేకపోతే బీఆర్ఎస్ అంటే ఏదైతే తెలంగాణ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని క్లెయిమ్ చేసుకున్న పార్టీగా మా వాయిస్ అక్కడ లేకపోతే మరొకసారి అన్యాయం జరుగుతుంది. సరే అసెంబ్లీలో అంటే ఇప్పుడు జరిగిపోయింది కానీ బట్ కనీసం పార్లమెంట్లో అన్నా మాకు మంచి స్థానాలు ఇవ్వండి అని కోరుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు దేన్ని కన్సిడర్ చేస్తారు? 100 రోజుల పాలన అంటారా, లేకపోతే రాబోయే పరిస్థితుల్లో తెలంగాణ వాదం అక్కడ ఉండాలి అని బీఆర్ఎస్ చెప్తున్న వాదన? నేను అదే చెప్తున్నా, నేను అదే మాట్లాడుతున్నా. ఇవాళ తెలంగాణ కోసం ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరి 9.5 ఏళ్లుగా వీళ్ళు ఎలగబెట్టిన సంగతి ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ తెలుసు. ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందండి. తెలంగాణకు అస్తిత్వమే కోల్పోయారు. మళ్ళీ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేందంటే బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళ పార్టీ చేంజే మార్చుకోరు కదా. అసలు వాళ్ళ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే ఓట్లేదు అంటే ప్రజలు ఎన్నుకోబడి నీకు ఒక బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీలో ప్రజల చేత నీ యొక్క వాణిని వినిపించాలని. కానీ ఏం చేసినాడు కేసీఆర్? ఫామ్ హౌస్ లో పోయి పడుకుండు. మరి నిన్ను గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకే రాని వ్యక్తివి, రేపు నీ ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్కి పోతారని గ్యారంటీ ఏంది? అందుకే కదా ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా ఈ తెలంగాణలో మొన్న ఏ విధంగా తీర్పిచ్చారో కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్య పాలన ఏ విధంగా అందించిందో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దేశంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మనువాదానికి భారత ప్రజాస్వామ్యానికి అదేవిధంగా భారత రాజ్యాంగానికి జరిగే ఎలక్షన్లు తప్పకుండా తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం గెలిచిందో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజాస్వామ్యం గెలవబోతుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఇవాళ నిరుద్యోగ రేట్ ఎంత ఉందండి? ఎక్కడైనా ఆ రోజు ప్రధానమంత్రి ఎలక్షన్ల ముందు ఏమన్నాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగులు ఇస్తాడు. అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాడు. మరి ఎక్కడికి వచ్చిందని ఇక్కడ ఉన్నాలని చెప్పండి. ఎవరికి వచ్చిందో 15 లక్షల అకౌంట్ అంటే ఇవాళ నేనేం చెప్తున్నా ఒకవైపు నిరుద్యోగం పెడుతుంది, అదేవిధంగా దళితులు, మహిళలు, ఆదివాసులు, గిరిజనుల మీద ఇవాళ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక దేశ సంపద అంతా కూడా ఒక 2 వ్యక్తులకు పోగు చేస్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్న సహజ వనరులన్నీ కొల్లగొడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అన్ని కూడా ఇవాళ అందరికీ కూడా దోషపెడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా గమనించి దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు, ఇండియా అలయన్స్ వైపు. తెలంగాణలో అయితే ఏ విధంగా అయితే గెలిపించారో అందుకే రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణలో 14 పైగా స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపుతుంది. మీరు ఇంకొక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే కదా. అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్లకు వాళ్ళకు ఎంపీలే టికెట్లు, వాళ్ళు మొన్నటిదాకా ఎంపీలు ఉన్నటువంటి క్యాండిడేట్లే ఇలా వాళ్ళు కాంటెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళకి ఏ విధంగా ఓట్లేస్తారు? అందుకే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. రేపు రాబోయేది తెలంగాణలో 14 పైగా స్థానాలతో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ
పార్టీ గెలవబోతుంది, మీరు చూసుకోండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2004లో కూడా అప్పుడున్నటువంటి ప్రధాని వాజ్పేయి గారు షైనింగ్ ఇండియా అని చెప్పారు. సో ఆ ఎలక్షన్ లో ఏం జరిగిందో మన అందరికి తెలుసు. అందుకే ఈ ఎలక్షన్ లో కూడా వీళ్ళు బీజేపీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా కూడా, ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మనం దేని మీద చర్చించాలండి? అభివృద్ధి మీదే, సంక్షేమం మీద. ఎక్కడైనా అభివృద్ధి మీద చర్చ జరుగుతురా? విద్వేష రాజకీయాలు జరుగుతుంది. అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణలో తీర్పు మాదిరిగానే రేపు రాబోయేది ఎలక్షన్ లో పార్లమెంట్ లో కూడా అదే తీర్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రైట్.